సార్, జ్వరాల వల్ల వచ్చే కీళ్ళ నొప్పులకి ట్రీట్మెంట్ అవసరమా? వైరల్ జ్వరాలైన చికెన్ గునియా, డెంగ్యూ, కోవిడ్ జ్వరాలలో వస్తుంది. అంతేకాకుండా బ్యాక్టీరియల్ జ్వరాలలో టైఫాయిడ్, మలేరియా, ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వంటి ఇన్ఫెక్షన్స్ లో కూడా జ్వరాలలో కీళ్ల నొప్పులతో పాటు లక్షణాలు ఉంటాయి. అయితే ఈ కీళ్ల నొప్పులు 5 రోజులు, వారంలోపు ఉంటే వాటికి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ అవసరం లేదు. పారాసిటమాల్ టాబ్లెట్ తోనే తగ్గేదానికి అవకాశం ఉంది. కీళ్ల నొప్పులు ఎప్పుడైతే 2 వారాల పైబడి 3 వారాల పైబడి వస్తూ ఉన్నా, జబ్బు తీవ్రత ఎక్కువ ఉండి సహజమైన పనులు చేసుకోలేక కనీసం కూర్చోవడం, నిలబడడం కూడా కష్టమయ్యే పరిస్థితి వచ్చిన అప్పుడు ఈ కీళ్లవాతంకు కీళ్లవాతం పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. వాటిలో జబ్బు తీవ్రత ఎంతుంది, ఎటువంటి కీళ్లవాతమో అనేది చూసుకొని దానికి ట్రీట్మెంట్ వాడినట్టయితే జబ్బు కంట్రోల్లో వస్తుంది. కీళ్లు దెబ్బతినకుండా, తొందరగా అరిగిపోకుండా భద్రపరుచుకునే దానికి అవకాశం ఉంది. వాటికి మీ స్పెషలిస్ట్ డాక్టర్ని ఈ లక్షణాలు 3 వారాల పైబడి కీళ్ల నొప్పులున్నా, లేదంటే సహజమైన పనులు సులభంగా చేసుకోలేకున్నా, కనీసం కూర్చోవడం, నిలబడడానికి కూడా కష్టంగా ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించి ఆ పరీక్షలు చేసుకోవాలి. ఈ కీళ్ల నొప్పులకి ట్రీట్మెంట్ వాడుతూ కొంతమందికి 3 వారాలు 4 వారాల్లోనే నయం అవుతాయి, కొంతమందికి 3 నెలల వరకు 6 నెలల వరకు ఉంటాయి. చాలా తక్కువ మోతాదులో కొంతమందికి రేర్ గా 2 సంవత్సరాల వరకు ఉండేదానికి కూడా అవకాశం ఉంది.